డబ్బు వస్తుంది, కానీ కుంభరాశికి సంబంధించి సా సి సు సే పేర్లు, గా గి పేర్లతో ఉండేటువంటి వారు కొంచెము టైం బ్యాడ్గా ఉంది. 2025 సుమారుగా ఆగస్టు నుండి టైం కొంచెం బ్యాడ్గా ఉంది. మనీ రిలేటెడ్ చాలా ఇబ్బందులు, లోన్స్ కట్టలేక అలసిపోవడం కానీ, ఈఎంఐ స్పెండింగ్ ఉండడం కానీ, వర్కర్స్కు జీతాలు ఇవ్వలేని సిచ్యువేషన్లోకి మీ పరిస్థితి వెళ్ళడం కానీ, ఉన్న కారును కాస్త అమ్ముకోవడం కానీ, లేదా ఉన్న ఇంటిని కాస్త అమ్ముకోవడం కానీ, ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానివ్వండి, ఎన్నెన్నో కూడా ఇబ్బంది కలిగించే సందర్భాలు, నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును. 2025 ఆగస్టు నుండి తీవ్రమైనటువంటి పరాభావంలోనే ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, వ్యవస్థ ఏమిటి మీ జీవితంలో అనేటువంటిది మీకే తారుమారు అయినటువంటి సందర్భాలు. తండ్రినో తల్లినో కోల్పోవడం కానీ లాస్ట్ ఒక 1.5 ఇయర్లో, అదేవిధంగా మంచిగా మనము ఇష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లును అమ్ముకున్నటువంటి దాఖలాలు కావచ్చును. అదేవిధంగా మనం ఎంతో ప్రేమగా కొనుక్కున్నటువంటి ల్యాండ్ను అమ్ముకునేటువంటి పరిస్థితులు కావచ్చును. ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మనకు ఏర్పడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. సో ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో తప్పకుండా మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని 100కు 200% చెక్ చేసుకోవాలి. నడిచేటువంటి దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాలను కూడా చెక్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి ఆగస్టు వరకు కూడా టైం బ్యాడే ఉంది. 2026 ఆగస్టు వరకు కూడా చాలా అంటే మైనస్ వాతావరణం ఉన్నది చెప్తున్నారు అందరూ. మరి గురువుగారు మాకు బాగుంది అంటున్నారు, అరే ఇదేమిటి, మాకు ఏ పని అయితే లేదు అంటే ఇదే సరిగ్గా తెలియక ప్రిడిక్షన్ అనేటువంటి దాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కనుక వ్యవస్థ బాగా లేదు. 2026 ఆగస్టు దాకా కుంభరాశి వారు వెయిట్ చేయాల్సిందే. డబ్బు వస్తుంది, కానీ ఇది వేరే దానికి ఖర్చు అవుతుంది. మనం ఒకదానికి ఇద్దాము అనుకునేటువంటి ఈ డబ్బు కాస్త వేరే దానికి ఖర్చు అవ్వడం కానీ, లేదా నిల్వధనము ఖర్చు అయిపోవడం కానీ, అసలు డబ్బును నిల్వ చేద్దాము అన్న ఆగని సందర్భం కానీ, 1, 2 అని కాదు, వివాహం దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం, ఓకే డన్ అన్న వాళ్ళు మాకు మీ వివాహం వద్దనడం కానీ, ఏమీ మాట్లాడకపోవడం కానీ, మరి వివాహం అంతా సెట్ అయిన తర్వాత ఏమైనా యాక్సిడెంట్స్ జరగడం కానీ, 2025లో గురుబలం లేక, ఇట్లా 1, 2 అని కాదు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. 2026లో ఆగస్టు తర్వాతనే అత్యంత అద్భుతమైనటువంటి వాతావరణం మీకున్నది. కనుక ఈలోపు సేవ చేసుకోండి. మీరు తిరుపతికి వెళ్తారో, మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో సేవనే చేసుకుంటారో మీ ఇష్టం. కనుక ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు అత్యంత అద్భుతంగా సేవ చేసుకుంటే మీకు అంత ఫలితము ఈ ఆగస్టు తర్వాత ఉండబోతూ ఉన్నది. ఎలాంటి ఫలితము అంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే 2024, 25 మనకు సుమారుగా జూన్ వరకు న్యూట్రల్ ఓకే. అంతకుముందు ఉన్నప్పటికీ సమస్యలు, విపరీతమైన డబ్బు ఖర్చు ఉన్నప్పటికీ ఈ 24 ఆగస్టు 25 ఆగస్టు లోపు ఏదో ఒక మిరాకిల్ జరిగి ఉంటుంది. ఓకే అమ్మయ్యా నేను తట్టుకోగలుగుతా, నేను నిలబడతాను ఈ సమాజంలో అనేటువంటి ఒక ధైర్యం మీకు వచ్చింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైనా రాజకీయంగా ముందుకు వెళదామన్నా కూడా ఓడిపోయిన దాఖలాలు, ఆల్రెడీ వెళ్ళి ఓడిపోయిన దాఖలాలు కూడా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మనం చెప్పినటువంటి సేవా కార్యక్రమాలు చేసుకోండి. ఇంకా వ్యక్తిగతంగా మీ జీవితంలో గడిచింది, జరుగుతుంది, జరగబోయే విషయాలకై తప్పకుండా మీరు సంప్రదించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరిగిపోయేది కళ్ళకు కట్టినట్టుగా మీరు చెప్పకముందే నేను చెప్తా. అది బాగా గమనించుకోండి.